2023 ఎలా ఉంటుంది అని అందరూ అడుగుతున్నారు. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఆర్థికవేత్తలంటున్నారు, పలు విధములైన పలు ప్రెడిక్షన్స్ చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ అని అది యోచిస్తే అందులో అనేక ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ యోచిస్తూ ఉంటే మనం 2023లో రియల్గానే హ్యాపీ న్యూ ఇయర్లో ఉండగలమా అనేది ఒక ప్రశ్న మాత్రమే కాదు, దీన్ని మనం డీప్గా పరిశీలించి చూడాలి. పలు ప్రశ్నలున్నాయి. రండి అదే ప్రశ్నను మనం ఎండి జగన్ అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. 2023 పలువురు పలు విధములుగా అడుగుతున్నారు. అయితే మీకెలా ఉంటుందనుకుంటున్నారు? సాధారణంగా నేనే చెప్తూ ఉంటాను, ఈ భవిష్యత్తును గూర్చి గాని, ప్రవచనం చెప్పేదాని గూర్చి గాని, అదేలాగా ఈ సంవత్సరం ఎలాగుంటుందని అడగడం గాని, ఇవన్నీయును నా మట్టుకైతే నేను చెప్తాను అవసరం లేనటువంటిది. ఎందుకన్నట్టయితే అన్ని సంవత్సరముల కార్యములు దేవుడు మనకి వాటిని తేటగా తెలియజేశాడు. అట్లే అది జరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలోనే ఇటువంటి కార్యాలు ఉన్నాయి. పాత నిబంధన ప్రవచనం ఉండేది. న్యూ టెస్టిమెంట్ వరకైతే ఆ ప్రాఫెసీ అలాగుండదు. అది సంఘం యొక్క భక్తి వృద్ధికి తగినట్టుగా. నేనేం చెప్తానంటే 2023 ఎలా ఉంటుంది అనేదానికంటే కూడా 2023లో ఎలా ఉంటుందనే కొన్ని ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ప్రెడిక్షన్స్ అంటే ప్రాఫెసీ కాదు, మనం ఇప్పుడు మాట్లాడేది ప్రాఫెసీ కాదు. రెండవది మరి హెచ్చరిక చేయడం అనేది కాదు, కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయని చెప్పి. ప్రాఫెసీ అన్నది వీటిని మించినది, అది ఇంకా పైనున్నటువంటిది. నేను ప్రాఫెసీ లేదనడం లేదు, అది ఇంకా ఉన్నతమైనది. ఈ స్టాటిస్టిక్స్, ఇప్పుడు ఉదాహరణకు వానొస్తుందంటారు, దానికి పేరు ప్రాఫెసీ కాదు. రేపు ఉదయం 10 గంటలకు వర్షం వచ్చే సూచనలు ఉన్నాయంటే అది ప్రాఫెసీ కాదు, చెప్పినట్టుగా వస్తుంది. ప్రాఫెసీ నెరవేరిందా, అది భవిష్యవాణి. అదేలాగున కొన్ని కార్యములు స్టాటిస్టిక్స్ పెట్టుకుని ఈ సంవత్సరంలో జరిగేదాన్ని బట్టి అది ప్రిడిక్ట్ చేయగలం. దానికి పేరు ప్రాఫెసీ కాదు. అటువంటి కొన్ని విషయములు 2023లో ఏమి జరగచ్చు అనేటువంటిది కొందరు ఆర్థిక నిపుణులు, అదే సమయంలో కొందరు ప్రకృతి సంరక్షకులు, అదే సమయంలో గ్రంథములును కార్యాలున్నాయి. వీటన్నిటిని కంపేర్ చేసుకుంటూ ఒక విషయం 2023 ఎలాగుంటుందని చెప్పుకోవచ్చు. సహజంగా అందరూ చెప్పేది ఏంటంటే, ఎందుకంటే వారు రీసెర్చ్ చేసి చెప్తుంటారు. చాలామంది నిపుణులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D అని అంటారు. ఇప్పుడు బైబిల్లో మనం చూసామంటే, బైబిల్లో ఉన్న పలు విషయాలు దేవుడు వాటిని R&D చేసి ఉంచారక్కడ. అయితే వాటిని మనం తీసి చదివే విధానం ఒకటుంది. మరి మీరు ఎస్కటాలజిస్ట్గా ఉన్నారు, అంతేకాకుండా ఈ రెవల్యూషన్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్గా ఉన్నారు. కాబట్టి ఎలా ఈ రీసెర్చ్ చేసిన విషయాలను నేటి కాలానుగుణంగా, ఎస్పెషల్లీ మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాం అని చెబితే ఎలా ఉంటుంది? ఎస్కెటాలజీలో నేనెంతో గొప్పవాణ్ణంత కాదు, మీరు చెప్పేది అంటే సహజంగానే మీరు కంపేర్ చేస్తారు కదా. అదేమంటే ఇవన్నీ జరిగాయి అని చెప్తేనే అదేగా ఎస్కటాలజీ అంటారు. అది నిజమే, కానీ అది కొంత పెద్ద మాటగా అనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, మరి ఓల్డ్ కంపెనీస్ R&D చేస్తారు, మనం R&D చేయొచ్చు. ఏంటంటే రీసెర్చ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. రీసెర్చ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మనం రీసెర్చ్ ఎందుకు చేస్తున్నామండి? ప్రజల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికే చేస్తున్నాం. సో మనం R&D చేయొచ్చు. ఆ రీసెర్చ్ ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అని అడిగినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయములు. మొదటిగా మనం చూసేది రెసెషన్. మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఒక విధమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్, కరువు, ఇటువంటివన్నీ బైబిల్లో యేసుక్రీస్తు రాకడకు ముందుగా జరిగేటువంటి సూచనల్లో అతి ప్రాముఖ్యమైనది వచ్చి ఫెమైన్స్, కరువులు అనేటువంటిది ఉంది. ఈ కరువు యొక్క తీవ్రస్థాయి ఈరోజు లెవెల్లో మనము వెళ్ళిపోతున్నాం. 2021లోనే నవంబర్లో ఇటువంటి కార్యాలు జరుగుతాయి అన్నారు, ఆరంభమైంది. మనం 2022 దాటిపోయాం. 2023 వచ్చి ఒక కరువు యొక్క సంవత్సరం, అతి ముఖ్యమైన కరువు యొక్క సంవత్సరంగా ఉంటుందని చెప్పి అన్ని కంపెనీస్ను, అదేమంటే కొన్ని ఆన్లైన్ కంపెనీస్ ఉన్నాయి, ప్రజలకు వస్తువులు అమ్మేటువంటి వారు. కానీ వీరే ఏం అనౌన్స్ చేస్తున్నారంటే, దయచేసి పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు చేయొద్దు, లోన్లలో కనుబాకండి, డబ్బుని ఇన్వెస్ట్ చేయొద్దు, మీ డబ్బును కొంత జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పే స్థాయిలోనే వారు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఆశ్చర్యమైన కార్యం. రెండవది, ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు మనుషులను తగ్గించి వేస్తున్నారు. ఇవన్నీ కూడా జరిగిస్తున్నారు. జాబ్ కట్స్. పెద్ద పెద్ద కంపెనీల్లోనే 50,000 మంది, 10,000 మంది, 5,000 మందిని తగ్గిస్తున్నారు. కొత్త ఉద్యోగాలు ఎన్నో దీంతో కూడా వస్తున్నాయి కదా. ఎంప్లాయ్మెంట్ వచ్చిన కాలంలో ఉద్యోగాలు లేకపోవడం తక్కువ, ఇప్పుడు వచ్చేది తక్కువగానే ఉంది, లేకపోవడం ఎక్కువైంది కదా. రేషియో మారుతుంది కదా. అలాగుంటున్నప్పుడు గొప్ప రీతిలో కరువు సమీపములో ఒక వార్తను విన్నాను. ఈ కరువు యొక్క కారణం వల్ల కుటుంబములో సమస్య, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కొన్ని చోట్లయితే సూయిసైడ్స్,
ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇవన్నీను దాటి ఒక ఎంతో మోసమైన లెవెల్లో 2023 ఉంటుంది. అదే ఒక నిదర్శనమైన నిజము కూడా. అంటే జనులకి ఒక మంచి మాటను చెప్పాలి, అయితే ఫాల్స్ హోప్ ఇవ్వకూడదు. అదెలాగంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డాక్టర్ వచ్చి మీరు త్వరగా కోలుకుంటారు అనేటువంటిది ఒక మంచి మాటే. అయితే బ్రతకలేడని తెలిసిన తర్వాత అతని బంధువులతో ఏం చెప్పాలా? అతని పరిస్థితిని చెప్పాలి కదా. అవును, ఆ డాక్టర్ నిజంగానే భయపెడుతున్నాడని చెప్పడానికి ఆస్కారం ఉంది కదా. ఉంటుంది, కానీ నిజం చెప్పేటప్పుడు వాళ్ళకి అవునవును, అవకాశాలు అవును. ఉంటాయి. ఇప్పుడు ఇర్మియా వచ్చి ఆలయాన్ని పడగొడతారు, అవును, నెబుకద్నెజర్ పడగొడతాడు, యెరూషలేం పట్టబడుతుందని చెప్పిన స్పష్టంగా వెంటనే చెప్తున్నాడు. స్పష్టంగా చెప్తే అతన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కథే రివర్స్ అయింది. అవును, కొట్టి పడవేస్తారు. అలా కొన్నిసార్లు నిజం చేదుగా ఉంటుంది. జరుగుతున్నప్పుడు మీరు బైబిల్లో చూసినట్లయితే దేవుడు గ్రంథపు చుట్టను గురించి చెప్తాడు 10వ అధ్యాయంలో. యోహానుతో ప్రకటన గ్రంథములో అది తీసుకుని తినుము, నోటికి తేనెవలే ఉంటుంది, కడుపునకు చేదుగా ఉంటదంటాడు. దాని అర్థం ఏంటంటే ఈ సంభవాలు చెప్పేటప్పుడు ప్రాఫెసీగా తెలుస్తుంది, అయితే అది జరిగేప్పుడు చాలా చేదుగా ఉంటదంటాడు. అదే యేసు మొదటిలో చెప్పిన అన్ని కార్యాలను నెరవేరే చివరి కాలంలో మనం ఉన్నాము గనుక ఇవి చేదైనటువంటి కార్యాలే జరుగుతూ ఉన్నాయి. ఎంతగా యేసుక్రీస్తు వచ్చి లోకానికి రక్షణిచ్చినప్పటికీ ఆయన వాటి గుండా వెళుతున్నప్పుడు చేదైన కాడి త్రాగవలసి ఉండింది. అదొచ్చి ఒక ఎంతో మోసమైన సిచ్యువేషన్ దాటి వెళ్ళవలసి ఉండింది. దేవుడు ప్రేమమయుడు, అదే సమయంలో జడ్జి అనేటువంటిది మనం అంగీకరించి తీరాలి, వేరే దారి లేదు. సో 2023 ఎంతో ముఖ్యమైన ఫస్ట్ ఆరంభం నుండి తెలిసేటువంటి ఒక విషయం ఏంటంటే ఈ నిరుద్యోగ సమస్య, గొప్ప రీతిలో కరువు యొక్క తీవ్రస్థాయికి మనం వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడొచ్చి కరువు యొక్క తీవ్రతకు ప్రపంచం వెళుతూ ఉంది. ఇంకనూ దీని యొక్క తీవ్రస్థాయి మరొకటి ఉంది. ఎప్పుడునూ ఈ కరువు యొక్క తీవ్రస్థాయి వచ్చేప్పుడు అందులో నుండి కాపాడే బాధ్యత దేవుని దగ్గరే ఉంది. అంటే జనులు తప్పు చేసేప్పుడు ఇది వస్తుంది అంటున్నాడు. దానికి కారణం ఆయన కాదు, వారు చేసిన ఫలితం చెప్తున్నాడు. అవును, చివరిగా అందులో నుండి విడిపించేది కూడా ఆయనే అయి ఉన్నాడు కదా, వేరే దారి లేదు కదా. అందువల్ల చెప్తూ ఉన్నాను. గ్లోబల్ రెసెషన్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇన్ఫాక్ట్ మీరు చెప్పలేదు, పరిశోధకులు ఎలా చెప్పారని మీరు తెలియజేశారు. నా ప్రశ్న ఏంటంటే డైరెక్ట్గా అడుగుతున్నాను, బైబిల్లో ఇలాంటి గ్లోబల్ రెసెషన్ జరిగిందా అనేది ఓ ప్రశ్న. అందులో మరో ప్రశ్న ఏంటంటే అలా జరిగినప్పటికీ దేవునిపై భయమున్న జనులకు, అంటే ప్రజలకు, ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలకు దేవుడు ఆ ప్రజలను ఎలా కాపాడారు అన్నదే నా ప్రశ్న. అంటే అదేంటంటే గ్లోబల్ రెసెషన్ వచ్చి దాని పరిణామం కరువు. అవును, అనేక చోట్ల బైబిల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే యాకోబు యొక్క పనిని లాబానొచ్చి జీతాన్ని తగ్గించి అన్ని చేస్తూ ఉన్నాడు. ఇది దాటి ఎలీషా కాలంలో ఒక కరువు వస్తుంది, స్వాధీనం చేసుకుని పట్టుకుంటారు. అప్పుడొచ్చి ఆ ఊరే కరువులోనికి వెళ్తుంది. ధరలని కూడా ఎక్కిపోతాయి. ఆ రాత్రి ఒక అద్భుతం జరగబోతుందని ఎలీషా చెప్తాడు. ఆయనేం చెప్తాడు, రేపు ఈ సమయానికి చూడండి గోధుమ ఈ ధరకు అమ్మబడుతుందని చెప్తాడు. ఒకడు సందేహంగా అడుగుతాడు, ఎలాగండి, ఆకాశపు వాకిళ్లు తెరవబడినా ఈ విధంగా చేయగలమా? మార్గమే లేదు, అవకాశం లేదంటాడు. వెంటనే ప్రవక్త చెప్తాడు, జరుగుతుంది, నువ్వు చూస్తావు కానీ అది నువ్వు తినవు అని చెప్తాడు. ఆ విధంగా దేవుడనుకుంటే ఏదన్నా మార్చగలడు. సమస్య ఇక్కడ ఏదని అడిగినట్లయితే దేవుని మీద లేనటువంటి ఒక విశ్వాసం. ఫెయితే ఇష్యూ. అవును, ఎందుకంటే ఉద్యోగాన్ని నమ్ముతున్నాం, ఒకరోజు ఆ పని లేకుండా పోతుంది. చదువును నమ్ముతున్నాం, ఒకరోజు చదువు లేకుండా పోతుంది. పరిశుభ్రత నమ్ముతాం, ఒకరోజు అది ఫెయిల్యూర్ అవుతుంది. మీరు వేటిని నమ్ముతున్నారో ఒకరోజు ఫెయిల్యూర్ అవుతుంది. చివరికి మనిషిని నమ్మండి, మనిషి మిమ్మల్ని ఫెయిల్యూర్ చేస్తాడు. ఏది మిమ్మల్ని చివరి వరకు దేవుడు దీన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుడు ఇవ్వలేదు, అనుమతిస్తున్నాడు. ఎందుకు అనుమతిస్తున్నాడంటే మీరు చివరిగా దేవుణ్ణి వెదికేటప్పుడే మీకు జవాబుంటుందని మీరు తెలుసుకోవడానికి కోసమే. ఇది ముందే చెప్తే సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. అవును, దేవుని ప్రజలు చూడండి, ఏలియా దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఇశ్రాయేల్ రాజు దేవుణ్ణి నమ్మలేదు. ఇశ్రాయేల్ అంతటా కూడా కరువు. దేవుణ్ణి నమ్మిన ఏలియాకు కరువు లేదు, పిండి నూనె కొరచ కాలేదు. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే ఏలియాను అంగీకరించిన ఇంటివారికి కూడా అది లేదు. అప్పుడు దేవుడు ఏది ఇష్టపడుతున్నాడంటే, నా వైపు చూడు. ఇందులో ఇంకొక విషయాన్ని కూడా ఇందులో గమనించి చూడొచ్చు. దేవుని నమ్మేవారికి నమ్మని వారికి ఒక వ్యత్యాసాన్ని చూపించేటువంటిదే. నేనెప్పుడు చెప్తాను, 2023 అనేది దేవుని నమ్మేవారికి నమ్మని వారికి ఒక వ్యత్యాసాన్ని చూపించేటువంటి సంవత్సరం. దేవుని నమ్మేవారికి దేవుడు ఎలాగ సహాయపడుతున్నాడు. కరోనాలోనే ఆ డిఫరెన్స్ మనం చూడగలిగాం అనేక చోట్ల. దేవుడు ఈ యొక్క నిరుద్యోగ సమస్య, కరువులోనూ దేవుడు గొప్ప వ్యత్యాసాన్ని దేవుని ప్రజల మధ్యకి తీసుకొస్తాడు. ఫెయిత్ ఇంక్రీజ్ చేయాలనేది మీ పాయింట్గా ఉంది. అవును, దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయ్యే ఉండదు. ఇప్పుడు చూసినట్లయితే 6 లక్షల పురుషులు ఇశ్రాయేలు నుండి బయలుదేరి వస్తున్నారు. 40 సంవత్సరాలు ఆహారం ఎలాగా వండడం కుదురుతుందా ఆలోచించండి. వస్తువుగాని, పొయ్యిగాని, మనిషిగాని ఉండనివ్వండి, మీరు వండుతారా? 6 లక్షల మందికి వంట చేయగలరా? పశువులకు పెట్టగలరా?
పోషించేవాడు దేవుడు. ఆ రోజు 6 లక్షల మందిని పోషించినవాడు ఈరోజు 8 కోట్ల మంది ఉన్న ఈ రాష్ట్రాన్ని పోషించలేడా? ఆయన ప్రపంచంలో 800 కోట్ల మందిని పోషించలేడని కాదు, దేవుడు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నమ్మడానికి మీరు సిద్ధమా అన్నదే ప్రశ్న. జరుగులేకున్న కాలంలో ఆయన నమ్మాలి. బైబిల్ చెప్తుంది, ఫలింపలేని కాలంలో ఫలమునివ్వాలి, విశ్వసింపలేని కాలంలో విశ్వసించాలి. విశ్వసించి చూడండి, దేవుడు గొప్పవాడిని ఖచ్చితంగా నిరూపిస్తాడు. గ్లోబల్ రెసిషన్ గురించి మాట్లాడాం, అదే ప్రకారం బైబిల్లో జరిగే విషయాల గురించి మాట్లాడాం, అలాగే దేవుని నమ్మేవారు ఎలా ఉంటారు, వారు ఒక లెవెల్లో వెళతారని ఇంకా డీప్గా మాట్లాడాం. మరో పాయింట్లోకి వెళుతున్నాం. దానికి ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం. ట్వంటీ 23 ఎలా ఉంటుంది? వెల్కమ్ ఆఫ్టర్ ద బ్రేక్. బ్రదర్ జగన్, ఫస్ట్ బ్రేక్లో మీరు రెసిషన్ గురించి మాట్లాడారు. 2023 ఎలా ఉంటుంది? సెకండ్, మనం ఏ వైపు వెళ్ళాలి? ఇప్పుడు మరొకటి, ఈ రెసిషన్ తర్వాత గొప్ప ఇష్యూగా ఏది మాట్లాడుతున్నారంటే సోలార్ సునామీ గురించి మాట్లాడుతున్నారు. సోలార్ సునామీ. అవును, సోలార్ సునామీ అంటే ఏంటో మొదటిగా చెప్పేద్దాం. సోలార్ ఎక్లిప్స్ విన్నాను. అవును, సోలార్ సునామీ అంటే ఏంటంటే 11 years వన్స్ ఒక సోలార్ సునామీ భూమికి నేరుగా వస్తుంది. అంటే సోలార్ అంటే మన సూర్యునిపైన నల్లని హోల్స్ అనేవి ఉంటాయి. ఈ రంధ్రాలు చిన్నవి పెద్దవి అంటూ పలు స్థాయిల్లో ఉన్నాయి. కొన్ని రంధ్రాలైతే మన భూమి అందులో పెట్టేంతగా ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు భూమి కంటే ఎంత పెద్ద చూడండి. అప్పుడు ఇందులో నుండి విస్ఫోటనమై బయటకు వచ్చేటువంటిదే సోలార్ సునామీ అని చెప్తారు. ఎలాగా? సముద్రంలో నుండి బయటకు వచ్చేది సునామీ అంటాము. మీరు చెప్తుంటేనే కొంచెం భయంగా ఉంది. అదొచ్చి నిన్న మొన్నటిది కాదు, 19th century నుండే ఉంది. కాలిఫోర్నియాలో 1901లో వచ్చింది. అప్పటి నుండే ఉంది. అప్పుడేంటంటే మనకి శాటిలైట్స్ లేవు, ఇకపోతే అప్పుడంతా కూడా తీగల ద్వారా ట్రంకాల్స్ వెళ్తుండేవి, మరింకేది లేదు. అందువల్ల నష్టాలు ఎంతో తక్కువ. కానీ ఈరోజు శాటిలైట్ బేస్డ్ లైఫ్లో ఉన్నాం. సో సోలార్ సునామీ జరిగేప్పుడు ఏమవుతుందని అడిగినట్లయితే గంటకి 3000 కిలోమీటర్ల వేగంతో వేడిగాలి వీస్తుందని చెప్తారు. ఇది 11 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలా 11 సంవత్సరాలకు ఒకసారి వచ్చేప్పుడు ఒక యాంగిల్ భూమికి నేరుగా అన్ని గ్రహాలపైన ఉంటుంది, భూమిపైన ఉంటుంది. మిగతా గ్రహాల్లో జీవరాశులు లేకపోవడం వల్ల ఎక్కువ సమస్య ఉండదు. మనకు జరిగేప్పుడు గ్రహించగలం, ఎక్కువ గ్రహించగలం. ఇదే విధంగా 2012లో సంభవించింది. మార్చి నెలలో జరిగింది. నాథన్ ఐలాండ్ ప్రాంతంలో క్రాస్ అయింది. అప్పుడు ఆ రోజు ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ కూడా చూసుంటారు, శక్తివంతమైన సోలార్ ఫ్లెక్స్ ఈ రోజు భూమి క్రాస్ అవుతుంది, ఈ రోజు ఎవరు ఛార్జ్ చేయొద్దు, ఫోన్ ఆఫ్ చేయమని మెసేజెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఒక 11 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ సైకిల్ ఇప్పుడు 2023లో సోలార్ సునామీ సైకిల్. ఇప్పుడు మరలా అది జరగబోతుంది. ఇప్పుడు సోలార్ సునామీలు చూసినట్లయితే 3 స్టేజెస్ ఉన్నాయి. అదేమంటే CMX అని చెప్తారు. సి అంటే మినిమం, మోడరేటు లేకపోతే ప్రైమరీ లెవెల్. అందులో 9 దశలుంటాయి. ఆ తర్వాత చూస్తే మోడరేట్ లెవెల్, అందులో 9 దశలుంటాయి. చివరిగా ఎక్స్ట్రీమ్ లెవెల్, అందులో 9 దశలుంటాయి. ఇప్పుడు X లెవెల్ ఫ్లేక్స్ అని చెప్తారు. ఇదే ఉన్నంతలో ఎంతో డేంజరస్. ఇంతవరకు X3 ఫ్లేక్స్ వరకు వచ్చాయి. సో ఈ సోలార్ సునామీ యొక్క వేగం, దాన్ని క్యాల్కులేట్ చేయడం, ఇవన్నీ చూసేప్పుడు ఇవి భూమిలోనికి వచ్చేప్పుడు మొదటిగా శాటిలైట్స్ దెబ్బతింటాయి. శాటిలైట్స్ దెబ్బతిని టెలికమ్యూనికేషన్, టీవీ ఇలా ఏదో బాధింపబడుతుంది. ఇప్పుడు రీసెంట్గా 2022లో జరిగిన సంఘటన, ఫిబ్రవరి మాసంలో ఎలాన్ మాస్క్ యొక్క 40 శాటిలైట్లు కాలిపోయాయి. మీకు తెలుసు అనుకుంటా, పేపర్లో కూడా అనేక ఇష్యూస్ వచ్చాయి. దానికి రీజన్ వచ్చి సోలార్ సునామీయే. అదేవిధంగా గొప్ప రీతిలో సమస్యలు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. సో అది దాటి సోలార్ సునామీలో ఏమి జరగబోతుంది అని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఏం తెలియజేస్తున్నారంటే బ్లాక్అవుట్ వార్నింగ్ అంటున్నారు. అంటే చీకటి అలుముకోవడం, భూమి చీకటి కావడానికి అనేక అవకాశాలున్నాయని చెప్తున్నారు. అవి దాటి అనేక ప్రమాదాలున్నాయి. మనుషులు ఒకవేళ అనేక ప్రికాషన్స్ తీసుకుంటారు. అది దాటి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళొద్దంటారు. మనవాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, వెళ్తారు, కనబడకుండా పోతారు. తర్వాత వారిని కనిపెట్టి ఇవ్వమని చెప్తాం. ఈ విధంగా ఈ సోలార్ సునామీలో బయటికి రాకూడదు అనేటువంటి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని దాటి వచ్చేవారికి మన శరీరంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. అలా చెప్తూ ఉన్నారు. ఆ సైకిల్ ఇప్పుడు 2023లో భూమికి నేరుగా వస్తుంది. వీటికి బయట దేశాల్లో అనేక ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అనేక ముఖ్యమైన కార్యాలు చేస్తున్నారు. సో ఇవే తర్వాత ముమ్మరంగా చెప్పుకునేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనిని మనం ఓవర్కమ్ చేయగలం, ఇందులో చేయొచ్చు. కానీ దీని లెవెల్ ఇంక్రీస్ అవుతూ వెళుతుంది ముందుకంటేను. ఇంతకుముందు C లెవెల్, M లెవెల్ ఫ్లేక్స్ ఉండేవి, ఇప్పుడైతే X లెవెల్ ఫ్లేక్స్కి చేరుకుంటున్నాయి. సో ఇదొచ్చి బైబిల్లో 2 పేతురు 3:10లో ఒక విషయం ఉంది. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ది ఎలిమెంట్స్ విల్ మెల్ట్ అని ఉంటది.
ఇంతమాత్రము కాకుండా భూమి అగ్నికి ఆహుతి కానున్నది మనకే తెలుస్తుంది. సామాన్యంగా అందరికీ తెలుసు. నెక్స్ట్ తీర్పు ఫైర్ బేస్లో ఉంటుంది. ఎందుకంటే నోవాహు కాలంలో వాటర్ బేస్గా ఉండింది. ఇప్పుడొచ్చి మనకి ఫైర్ బేస్లో ఉండబోతుంది. సో అలాగున్నప్పుడు సోలార్ సునామీ దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణముగా ఉండే అవకాశాలున్నాయని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ 2023 వచ్చి ఒక సోలార్ సునామీ ఇయర్. ఆ తర్వాత చూస్తే ఒకవేళ దీని గురించి మనమే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకుంటాను. అంటే అంతకుముందు ఎన్నో ఇచ్చారు, 2023లో చెప్తున్నా. ఇక మీద దీని గురించి అధికంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం మొదటి బ్రేక్లో రిసెషన్ జరిగినప్పుడు నేనొక ప్రశ్న వేశాను. ఇదేలాగున బైబిల్లో ఇలా జరిగిందా, బైబిల్లో దేవుడు ఎలా కాపాడాడు అని అడిగాను. అదే ప్రశ్న ఇక్కడ వస్తోంది. ఈ సోలార్ సునామీ అని నేను స్పెసిఫిక్గా చెప్పడం లేదు. అయితే ఇలాంటి నేచురల్ కెలామిటీస్ చాలా జరిగాయి, బైబిల్లో నమోదు చేయబడ్డాయి. అయితే దేవుణ్ణి నమ్మేవారిని దేవుడు ఎలా కాపాడతాడు? అంటే ఏ పరిస్థితుల్లోనూ దేవుడు తను నమ్మిన వారిని చేయవిడిచే ప్రసక్తి లేదు. అందులో నేనెప్పుడూ చెప్తూ ఉంటాను, దేవుని దగ్గర ఎండు ఉండదు, బెండే ఉంటదంటాను. ఏంటంటే లాస్ట్ ముగిసింది ఓవర్ అని మీరు ఎక్కడ చెప్తారో అక్కడ ఒక దారి పెట్టుంటాడు ఆ స్థలము నుండి. ఇప్పుడు లాజరు యొక్క జీవితం ముగిసిందనుకుంటే అక్కడి నుండి అతనికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంచాడు. అదేవిధంగా ఇంతటితో ఓవర్ అని మీరు దేని గురించి చెప్తారో అక్కడి నుండి ఆయన స్టార్ట్ చేయగలడని చూడండి. అయితే దేవుని ప్రజలను దేవుడు కాపాడే విధం వ్యత్యాసమైనది. కొన్నిసార్లు సూపర్ న్యాచురల్గా కాపాడతాడు. సూపర్ న్యాచురల్గా ఉదాహరణకు ఐగుప్తు అంతటా కూడా జ్యేష్ఠపుత్ర సంహారం జరిగింది కదా. ఆ రోజు చూసినట్లయితే ఇశ్రాయేలు ఇంట మాత్రం జరగలేదు. ఒక గొర్రెపిల్ల రక్తం పోయమంటాడు. గొర్రెపిల్ల రక్తము పోయమనడానికి కారణముంది. కాని ఆ తెగులు రాకుండా ఉండడానికి గుర్తింపుగా ఈ ఇశ్రాయేలు వారి ఇల్లు అది గుర్తింపుగా ఉండడానికి మాత్రమే ఆ తెగులునకును ఈ రక్తమునకును ఆత్మీయ సంబంధముంది. సామాన్యంగా ఏ గొర్రెపిల్ల రక్తము పూసినంత మాత్రము కాదు, దేవుడు వారిని అందులో అద్భుతంగా కాపాడుతున్నాడు. అది మిరాకల్. మన్నా ఒక మిరాకల్. అదేవిధంగా ఎర్రసముద్రం పాయలైంది ఒక మిరాకల్. ఇలాగుంది. అదే సమయంలో దేవుడొచ్చి న్యాచురల్గా కాపాడుతున్నాడు. ప్రకృతిగా దేవుడేం చేస్తున్నాడు? మనల్ని కాపాడతాడు. కొన్ని కార్యాలు జరిగేప్పుడు బయటికి రావద్దంటాడు, కొన్ని విషయాలకు ఇతన్ని చేర్చవద్దంటాడు, ఈ స్థలానికి వెళ్లవద్దు, ఉదాహరణకు లోతును చూసి చెప్తాడు, నువ్వు తిరిగి చూడొద్దు అంటాడు. సో ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. అది చేసేప్పుడు ఆ బాధింపు కలుగుతుంది, వస్తుంది. అనేక సమయాల్లో దేవుడు కొన్ని కార్యాల్లో నువ్విక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు దేవుని ప్రజలతో చెప్తాడు, ఇప్పుడు మీరు కనాను దేశంలోనికి వెళ్లవద్దు అని చెప్తాడు. వారు వెళతారు, అక్కడ వారందరూ ఓడించబడతారు. అలాగా దేవుడు ప్రకృతి విధానంలో కాపాడతాడు, సూపర్ న్యాచురల్గా కాపాడతాడు. దేవుడు కాపుదల ఇవ్వడం నిశ్చయం, అందులో ఎటువంటి మార్పు లేదు. అయితే ఆ కాపుదల వలయంలో మీరు ఉండాలి. అదే ఎంతో ముఖ్యం. ఫోకస్లోనే ఉన్నామని చూసుకోవాలి. ఇప్పుడు ఎరికో కోట గోడలు కూలిపోయాయి కదా. అలా పడిపోయినప్పుడు అందులో ఒక గొప్ప ఆశ్చర్యం ఏంటంటే రాహాబున్నటువంటి ఆ ఇల్లు మాత్రం, ఆ ప్రాంతం మాత్రం పడకుండా ఉంది. చూడండి, ఏంటి రీజన్? అదే మిరాకిల్. పడవేస్తున్నాడు, భూకంపమో ఏదో జరుగుతుంది, పడుతుంది, కానీ ఆ ప్రాంతం మాత్రం పడకుండా ఉంటుంది. సో దేవుడొచ్చి ఈ సోలార్ సునామీ మాత్రం కాదు, వీటికంటే మోసమైన కార్యాలు జరిగినప్పటికీ తన యొక్క ప్రజలను ఒకరోజు కూడా ఆయన ఏం చేసేది లేదు. చేయి విడువడు, తన ప్రజలను కాపాడకుండా ఉండనే ఉండడు. కాని దేవుని ప్రజలు అది నమ్మాలి. ఆ యొక్క కాపుదల వలయంలో వారు ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడతాడు. జెనెసిస్లో క్రియేషన్లోనే ఈ 7 రోజులు సృష్టించినప్పుడు అన్ని అద్భుతంగా సృష్టించాడు. రెవల్యూషన్లో మనం చూస్తున్నప్పుడు అదేలాంటి ప్రోటోకాల్లో వాటిని నాశనం చేస్తున్నాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ క్రియేషన్ నాశనం అవ్వడానికి ఖచ్చితంగా దేవుడు కారణం కాదు, మన దగ్గరే ఇచ్చాడు దేవుడు, మనం సరిగ్గా కాపాడుకోలేదు అనే ప్రశ్న వస్తుంది. ఇది కరెక్టేనా? అంటే ఒక విషయాన్ని మనము ఎంతో మరచాము, లేక దాన్ని దాచాము. అదేంటంటే ఈ భూమిని మరిచిపోయి దాచిపెట్టామా? మేబీ అలాగా కూడా ఉండొచ్చు. ఈ భూమిని దేవుడొచ్చి అప్గ్రేడ్ చేయమని చెప్పి మీ దగ్గర ఇవ్వలేదు, సరిగ్గా మెయింటైన్ చేసి ఉంచమన్నాడు. భూమిని సేద్యపరచుటకు, కాచుటకు కాపాడాలి. గాడ్ ఇచ్చేటప్పుడు ఫుల్ఫిల్డ్గా ఎర్త్ని, ఇందులో మీరు అప్గ్రేడ్ చేయడానికి ఏమీ లేదు, కరెక్ట్గానే నిర్మించి దేవుడు తను సృష్టించిన యావత్తును చూశాడు, అది మంచిదని చూశాడు, అంతే. అలాగున్నప్పుడు మీరు దీన్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు కదా, అక్కడే మిస్టేక్ ఆరంభమైంది. ఈ అప్గ్రేడ్ అనేటువంటిది మీరు సైంటిఫిక్ టెక్నాలజీ అని చెప్తున్నారు. ఆ అప్గ్రేడ్ చేయనటువంటి వారిని వ్యతిరేకులుగా భావిస్తూ ఉన్నారు. ఈ అప్గ్రేడ్ చేసి మీరు చివరికి తిరిగి ఎక్కడికి వచ్చారంటే అప్గ్రేడ్ చేయొద్దని చెప్పిన స్థలానికే వచ్చేశారు. ఒక ఉదాహరణకు, చంద్రుని దగ్గరికి 200 కోట్లు ఆనాటి రేంజ్కి ఖర్చు చేసి వెళ్లారు. వెళ్ళినప్పుడు వారు చెప్పింది ఏంటంటే చంద్రునిపై జీవించేలా చేస్తామన్నారు. అక్కడికెళ్ళాం, మనం అది చేస్తాం, ఇది చేస్తామన్నారు.
అప్పుడొచ్చి ఈ బైబిల్ చదివిన వారందరూ చంద్రుని దగ్గరికి వెళ్ళడం వేస్టు, అక్కడికెళ్ళి బ్రతకలేరన్నారు. అప్పుడు వారు పురాతనమైన వారు, వీరు అప్గ్రేడ్ చేసేవారు. వెళ్ళి వచ్చి దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు దాటింది. ఇంకా ఒకరు కూడా అక్కడ వెళ్ళి జీవించాలి. అవును, ఈరోజు చెప్తున్నారు అక్కడ బ్రతకలేమని. పథకాలన్నీ బాగా వేశారు. ప్లాన్ వేశారు. అప్పుడు దాదాపు అపోలో అని చెప్పేటువంటిది ఆ యొక్క అవునవును. ఆ స్పేస్ షటిల్ ఎన్నో పంపారు వారు. ఫైనలీ ఏంటి ఈరోజు కంక్లూషన్, ఎండ్ ఆఫ్ ద డే ఏంటి వారి టేక్ అవే అని చూసినట్లయితే ఆ గ్రహంలో జీవించలేరు. సరేనా? దీనికి వారు ఖర్చు పెట్టి విజ్ఞానపూర్వకంగా వారు చెప్పినటువంటి రిజల్ట్ ఇది. వారు అప్గ్రేడ్ చేసి ఇందువల్ల ఏర్పడ్డ ప్రభావాలు, దీనివల్ల మరణాలు, ఇందులోకైన ఖర్చు, ఇంతటినీ చేసి వారొక విషయాన్ని తెలుసుకుంటున్నారన్నప్పుడు మనం వారితో మాట్లాడే ప్రయోజనం లేదు. అయితే మనం దేవుణ్ణి బ్లేమ్ చేయడంలో అర్థమే లేదు. న్యాయమే లేదు. ఆయన మన దగ్గర ఇచ్చినటువంటిది ఫుల్ఫిల్డ్, అందమైన, అద్భుతమైన భూమి. దాన్ని ఈ స్థాయికి ఘోరంగా మార్చి ఉంచాం అంతే. తర్వాత మనం మరో కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. థర్డ్ పాయింట్ ఏంటి అనేది మనం చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. రెండు 2023 ఎలా ఉంటుంది? వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. బ్రదర్, మీరు మొదటగా మాట్లాడింది చూస్తే రెసిషన్ గురించి చెప్పారు. రెండవది సోలార్ సునామీ. ఇప్పుడు దీని తర్వాత మూడవది ఏ విషయం? ఇప్పుడు దీని తర్వాత మనం చెప్పబోయేది వచ్చి 2023కు మాత్రం కాదు, ఇక ప్రతి సంవత్సరం కూడా దాని గురించి చెప్పాల్సి ఉంటుంది. ఓహో. ఎందుకంటే దేని గురించి చెప్పాలంటే అతి ప్రాముఖ్యంగా ప్రపంచమే మాట్లాడుతుంది, వరల్డే మాట్లాడుతుంది. లాస్ట్లో జరిగిన G20 కాన్ఫరెన్స్లో కూడా పెద్ద ఇష్యూగా మాట్లాడారు. ఏంటని అడిగినట్లయితే గ్లోబల్ వార్మింగ్, ఆ వాతావరణ మార్పు అంటే క్లైమేట్ చేంజ్ అని చెప్తారు. ఇది ఏంటని అడిగినట్లయితే నేను కొంచెం బిబ్లికల్గా చెప్తాను. వారొచ్చి వరల్డ్లీగా ఎలా గ్లోబల్ వార్మింగ్ వచ్చిందని చెప్తారు. నేను దానికి ఒక రీజన్ చెప్తాను ఎందుకు వచ్చిందని చెప్పి. ఎందుకంటే అప్పుడే మనం చెప్పడానికి వారు చెప్పడానికి వ్యత్యాసం ఉంటుంది. మొదటిగా గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే భూమి నుండి వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్, భూమి నుండి వచ్చే మీథేన్, ఈథేన్ ఇవన్నీను ఫ్యాక్టరీస్ నుండి వచ్చేవి, ఇవన్నీ అలాగే పైకెళ్ళి తిరిగి భూమికి వస్తుంది. తిరిగి భూతాపం యొక్క వేడిమి అధికమవుతుంది. దానితో పాటు మనం తయారు చేసే వాహనాలు ఇవన్నీ చేరి భూమి యొక్క ఉష్ణస్థాయి పెరుగుతూ ఉంటది. ఉష్ణము అధికమయ్యే కొద్దీ ఒక ప్రక్క కొన్ని దేశాలకు ఉష్ణస్థాయి పెరుగుతుంది. అంటార్కిటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లోనైతే ఉష్ణస్థాయి పెరిగేప్పుడు కొండ మంచులు కరుగుతాయి. అవి కరిగేప్పుడు మనకిటు ప్రక్క సీ లెవెల్ ఇంక్రీస్ అవుతుంది. అలా సీ లెవెల్ ఇంక్రీస్ అవుతున్నప్పుడు పలు దేశాలపైకి నీళ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా ఇండోనేషియా రాజధాని జకర్తా నుండి మార్చేశారు. 30 లక్షల మందిని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుండి మరో చోటికి. కారణం నీళ్లొచ్చేస్తాయి, కన్ఫర్మ్ అయ్యింది. రాజధానిని మార్చేశారు. న్యూయార్క్ సిటీ కూడా వారు ఇది ఇచ్చారు, అలర్ట్ ఇచ్చారు. ఈ లెవెల్కి అందుకుంటుందని చెప్పి అక్కడ ఒక మార్క్ని వేసుంచారు. ఈ లెవెల్కి నీళ్లొస్తాయని ఒక స్తంభాన్ని పెట్టి దానికి మార్క్ చేశారు. సో ఇది వచ్చి గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగేటువంటి ఋతుపవనాల వల్ల వచ్చే మార్పు. మరొక ప్రక్క కరువులొస్తాయి. ఋతుపవనాల వల్ల కరువు, డ్రౌట్ ఏర్పడుతుంది. అందులో చూసినట్లయితే ఈ మధ్య యూరోప్ ఎంతో బాధింపబడింది. థేమ్స్ నది ఎండిపోయే స్థితి, ఇటాలీ యొక్క లాంగెస్ట్ రివర్ ఎండిపోయింది, యూఫ్రటీస్ ఎండిపోయింది. ఇలా ఎన్నో కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల వారు చెప్పేటువంటి కార్యాలు బిబ్లికల్గా ఏమిటి కారణమని చెప్పుకున్నట్లయితే, దేవుడు భూమిని సృష్టించేప్పుడు మనము బైబిల్నొచ్చి మనం స్పిరిచువల్గానే చూస్తున్నాం, సైంటిఫిక్గా చూడటం లేదు కదా. సృష్టించేప్పుడు 3వ దినాన్ని చెట్టు ఫలవృక్షాలు సృష్టించాడు. ఎందుకంటే 6వ దినాన మనిషిని సృష్టిస్తాడు, కావలసిన ఆక్సిజన్ పెడుతున్నాడు. కాని మనిషిని సృష్టించి వాక్యం చెప్తుంది అతనిలో జీవశ్వాస ఊదినట్టుగా ఉంటుంది. ఆ శ్వాసే ఆక్సిజన్. ఈయనే వచ్చి ఆల్మైటీ ఆక్సిజన్, సర్వశక్తిమంతుడైన శ్వాస ఈయనే, నిత్య జీవాన్నిచ్చేవాడు. ఇప్పుడు ఈయన నుండి వేరు చేస్తే ఆక్సిజన్ వేరు చేసినట్టే. దేవుడు ఆత్మయే ఉన్నాడు, ఆక్సిజన్ వేరు చేసినట్టుగా. సో అపవాదేం చేస్తున్నాడంటే ఫలాన్ని తిననిచ్చి వేరు చేశాడు. ఆ ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదన్నాడు. మరి ఆక్సిజన్ పెట్టుకున్న మనిషికి ఆక్సిజన్ తీసివేస్తే ఏమవుతుంది? సఫకేట్ అవుతుంది. సఫకేటే అలా చనిపోతాడని సాతాను ఎదురు చూశాడు. అయితే ఇతను పారిపోయి ఎక్కడికి వెళ్లి నిలిచున్నాడంటే చెట్టు వెనుక నుంచున్నాడు. దేవుడేం చేశాడు? ఒకరోజు నీవు నన్ను విడిచినప్పుడు మరణం వస్తుంది, అయితే నీవు వచ్చేంతవరకు నీకు కావాల్సిన ఆక్సిజన్ ఏం చేస్తాను? చెట్టులో ఉంచుతాను. అది ఆల్టర్నేట్ ఆక్సిజన్. ఇది ఆల్మైటీ ఆక్సిజన్, అది ఆల్టర్నేట్ ఆక్సిజన్. అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిశాచి చూస్తున్నాడు, అరే ఈ దేవుడు ఇంత మంచివాడుగా ఉన్నాడే, ఈయనను వదిలిపెట్టినా చావాలనుకోలేదే, కాపాడుతున్నాడు. కాని మరణించాల్సిన కార్యము తథ్యము, కాని చనిపోయేంతవరకు బాగుండాలనుకుంటున్నాడే అనేది చూశాడు.
మన దేవుడు దుర్మార్గుల మరణాన్ని కూడా ఇష్టపడటం లేదు. మన దేవుని వలె మంచివానిని ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేం. అంటే దేవుడొచ్చి మంచివారిపై చెడ్డవారిపై వర్షాన్ని కురిపిస్తున్నాడు. అతను చెడ్డవాడు కదా, అతనికెందుకు నీళ్లు? మనం చెప్తాం కదా, అతనికి నీళ్లు ఇవ్వబాకు. కొందరు చూసినట్లయితే రోడ్లో సిగ్నల్లో నుంచున్నప్పుడు అడుక్కునే వారికి డబ్బులు ఇస్తూ ఉంటారు. మనలో ఒకరు అతను తాగబోతూ అతనికి ఇవ్వద్దని చెప్తారు. ఇతనికి ఇవ్వద్దు, ఇతని కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయంటారు. దేవుడేం చెప్తున్నాడు? అందరికీ ఇవ్వమని చెప్తున్నాడు. ఇది ఇలాగా మనం చెప్పే దాంట్లో ఒక న్యాయాన్ని చెప్తాం. ఆయన చెప్తాడు, ప్రేమకు ఆధారంగా అందరికివ్వు. నీళ్లు అందరికీ దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇప్పుడేమైంది? ఇతను పారిపోయిన వెంటనే పిశాచి చూశాడు. ఇతన్ని కూల్చడానికి ఏం చేయొచ్చు? మనిషికి నూతనమైన ఐడియా ఇచ్చాడు. ఏం చేశాడంటే, ఒక పట్టణాన్ని కట్టు, సిటీ తయారు చేయి. ఎవరు? కయ్యిని చూసి. కయ్యను పట్టణాన్ని కట్టాడు. నగరాన్ని కట్టడానికి ఏం చేయాలి? చెట్లు నరకాలి. అంతే. ఒక్కొక్క వృక్షాన్ని కట్ చేస్తుంటే ఒక్కొక్క ఆక్సిజన్ బంకుగా వెళ్ళిపోతుంది. పోతూ ఉంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎలాగొచ్చింది అని అడిగితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఒకటి చెప్తారు. అంటే ఏంటంటే, భూమి యొక్క అట్మాస్ఫిరిక్ లెవెల్ ఉంది కదా, ఇదొక షీల్డ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది వెళ్ళి ఏం చేస్తుందంటే తిరిగి భూమికి వస్తుంది. అది దేవుడు మనకు చేసి పెట్టాడు. అది మనకి అవసరం కాబట్టి ఆ ఆక్సిజన్ వ్యర్థంగా వెళ్ళిపోకూడదు. అయితే మనిషి ఏం చేశాడంటే, పిశాచి మనిషిని పెట్టుకుని ఈ వృక్షాలన్నీ తెగ నరుకుతుంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. అదే సమయంలో దీనికి బదులుగా మీరేం చేస్తున్నారు? చెట్టును కొట్టేశారు. ఆ స్థలంలో ఏం చేయబోతారు? బిల్డింగ్. ఇప్పుడు రోడ్లు 2-వే 4-వే రోడ్ అని మనం చెప్తాం. వేసేప్పుడు మనం మొదటిగా ఏం చేస్తాం? చెట్లు నరుకుతాం. రోడ్డు వస్తుంది. రోడ్డు వచ్చినప్పుడు రెండు ప్రక్కల బిల్డింగ్స్ వస్తాయి. మధ్యలో వాహనం వెళుతుంది. ఈ వాహనం నుండి ఏ అవుట్పుట్ వస్తుంది? అయితే డెవలప్మెంట్ వద్దంటున్నారా? డెవలప్మెంట్ వద్దని చెప్పడంలా. డెవలప్మెంట్ ఎటువంటిదిగా ఉండాలి? మనిషి నష్టపడని ఒక డెవలప్మెంట్, అతని జీవితానికైనా డెవలప్మెంట్గా ఉండాలి. ఇప్పుడు వ్యవసాయానికి ట్రాక్టర్ కనిపెడుతున్నారు. కనిపెట్టేప్పుడు ఇండియాలో ఎంతో ప్రసిద్ధి చెందిన విజ్ఞాని, వ్యవసాయ విజ్ఞానవేత్త ఉండాడు. వారందరినీ మనం కోల్పోయాం చూడండి. అతను ఉండాడు. అందరూ కూర్చుని ఉన్నారు. అందరూ ట్రాక్టర్ని స్వాగతిస్తూ వాటిని గురించిన ఫలితాలు చెప్తూ ఉన్నారు. 1 ఏకర్ సాగుబడిలో 9 ఏకర్లు 10 ఏకర్లు చేయొచ్చు. మనము ఇలాగా అలాగని చెప్తున్నప్పుడు ఆ శాస్త్రవేత్త నోరు తెరవలేదు. అప్పుడు నాయకుడు అడుగుతున్నాడు, మీరు మాత్రం మాట్లాడడం లేదేంటి? అందరూ మాట్లాడుతున్నారు. ఆ శాస్త్రవేత్త సింపుల్గా క్వశ్చన్ అడిగాడు, ఆ ట్రాక్టర్ పేడ వేస్తుందా అని అడిగాడు. మంచి ప్రశ్న. ఎద్దుకు బదులుగా ట్రాక్టర్ తెస్తున్నారే, ఆ ట్రాక్టర్ పేడ వేస్తుందా అని అడిగినప్పుడు అందరూ నవ్వారు. వెంటనే నాయకుడు అన్నాడు, మిమ్మల్ని ఎంత పెద్ద సైంటిస్ట్ అనుకున్నాను, మీరు అందరికి ముందుగా ఈ క్వశ్చన్ అడిగారే. అప్పుడు ఆయన చెప్పాడు, ట్రాక్టర్ పేడ వేస్తుందా వేయదా అని చెప్పి. వేయదు. అప్పుడు పేడకి ఎరువుకి ఏం చేస్తారో అని అడిగాడు. దెన్ యు గో అండ్ బై ఫెర్టిలైజర్స్. మీరు కొనడం ప్రారంభిస్తారు. ఎరువుకు తగినట్టుగా ల్యాండ్ మారుస్తారు. రేపు ఈ ల్యాండ్ ఎరువు లేకపోతే బ్రతకదు. చివరికి వ్యవసాయం కూలిపోతుంది. నేను చెప్పేది మీరు చూడండి. 50 సంవత్సరాల తర్వాత జరుగుతుందో లేదో చూడండి. ఈరోజు అదే పరిస్థితి. ఎటువంటి శాస్త్రీయ అభివృద్ధి మనిషి యొక్క మంచి కొరకైతే ఎటువంటి మార్పు లేదు. అది మనిషి యొక్క నాశనానికైతే అవసరమే లేదు. అటువంటి శాస్త్రీయ అభివృద్ధి మనకు అవసరం లేదే. మనిషిని చంపివేసి సైన్స్ పెరిగి ఏం చేయబోతుంది? ఎవరికోసం ఇంకా సైన్స్ ఉంటుంది? ఎవరికీ ఉండదు. సో అప్పుడు ఈరోజు ఏమైంది? మీరు ఉద్యోగావకాశాలు ఇవ్వండి, బాధింపు లేని ఉద్యోగాలు ఇవ్వండి. ఇంకా మీకు చెప్తాను, 6000 సంవత్సరములుగా ఈ భూమి ఉంది మన బైబిల్ ప్రకారంగా. 5500 సంవత్సరాలుగా సైన్స్ పెరుగుతూనే ఉంది కదా. మనిషికి బాధింపు లేకుండానే కదా జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మనుషులకు జ్ఞానం ఉండింది కదా. నీళ్లెలాగా సేవ్ చేయాలి, వారికి ప్రకృతి మీద ఒక మక్కువ ఉంది అని చేశారు కదా. ఈ చివరి 100 సంవత్సరాలే కదా మనకి ఇలాగా అయిపోయింది. సో అదే గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంక్రీస్. ఈరోజు ఏమైందంటే, ఇక్కడి నుండి పైకెళ్లేటువంటి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్, మీథేన్ అన్ని కూడా తిరిగి ఎక్కడికొస్తుంది? భూమికే వస్తుంది. దీనికి పేరే గ్లోబల్ వార్మింగ్. ఎప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నుండి మనిషి వెళ్లిపోయాడో ఆ రోజున ఆరంభమైనటువంటిది. ఈ రోజు వరకు జరుగుతుంది. 1.5 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీస్ అయింది భూమి. ఉష్ణము 2 డిగ్రీలకెళ్తుందని చెప్తున్నారు. దీని స్థాయిని తగ్గించొచ్చు అని చెప్పి ఎంతో కృషి జరుగుతుంది లోకమంతటా. అయినా యొక్క సెక్రటరీ చెప్తున్నాడు, మనకి మనమే శవపేటికను చేసుకున్నామన్నాడు. ఆయన చెప్తున్నాడు, మనకి మనమే గ్రేవ్యార్డ్ తవ్వుకుంటున్నాం అని చెప్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్ లోకమంతటికీ ఒక పెద్ద ఇష్యూగా మారిపోతూ ఉంది. ఈ యొక్క చివరి G20 సమ్మిట్లో కూడా గ్లోబల్ వార్మింగ్ యొక్క సీరియస్నెస్ గురించి మాట్లాడారు. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీస్ అవుతుంది. ఈ సంవత్సరం మరింత ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే మనం ఇంకా ఏం ఉత్పత్తి చేస్తున్నాం? ఇంకా వాహనాలు ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా ఫ్యాక్టరీస్ నుండి టాక్సిక్స్ వస్తున్నాయి. ఇంకా వాహనాలు పెరుగుతున్నాయి. ఇది చాలదనక వార్ స్టార్ట్ అవుతుంది. వార్ స్టార్ట్ అయిపోతే ఆ తర్వాత మీకు గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడే అవకాశమే ఉండదు. అదెంతో తీవ్రస్థాయిలో ఉంటది. ఇది ఈ సంవత్సరం 2023లో ఎంతో గొప్పగా మాట్లాడేదిగా
ఒక టాపిక్గా ఇది ఉండబోతుంది. ప్రపంచమంతటికి టాపిక్గా ఉండబోతుంది. నాయకులందరూ కూడా మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైన విషయంగా 2023లో ఉండబోతుంది. ఈ 2023 ఎలా ఉంటుందని నేను ప్రశ్న వేశాను. నేనైతే చాలా పాజిటివ్గా ఉంటుందని అనుకున్నాను. అయితే మీరు చెప్పిన అనేక విషయాల్లో ఒకటి నాకు అర్థమైంది. దేవుడు దేనిని నాశనం చేయలేదు, అది మాత్రం స్పష్టంగా ఉంది. మరొకటి, బైబిల్లో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ చాప్టర్లో 6-7 వచనాల్లో యు డోంట్ బి యాంగ్సియస్ అని రాయబడి ఉంది. నీవు దేనిని గూర్చి చింతపడకుడే అని రాయబడి ఉంది. అయితే ఈ విషయాన్ని, దేవుడు రాసిన ఆ వాక్యాన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రేక్షకులు 2023లోకి ప్రవేశించారు. మీరిన్ని చెప్పారు, అవన్నీ కరెక్టే. అయితే దేవుడు మరొకటి చెప్తున్నాడు. మరి ఈ రెండింటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? లేదు, ఇప్పుడు పౌలు చెప్పేది ఉంది. దేవుడే ఒకటి చెప్తున్నాడు డైరెక్ట్గా, ఆయన నోటి నుండే చెప్తున్నాడు. మత్తయి 24లో చెప్తున్నాడు, 5-6 వచనాల్లో చెప్తున్నాడు. యుద్ధములను గూర్చి, యుద్ధపు వార్తలను గూర్చి మీరు వింటారు, అయినప్పటికీ చింతింపకుండా హెచ్చరికగా ఉండమంటున్నాడు. వింటుంటే కలవరపడకుండా ఉండలేం. ఒకలాంటి కష్టతరంగా ఉంది కదా. అయితే ప్రభు చెప్తున్నాడు. అవును, దేవుడు చెప్తే మీరు చింతించకూడదు కదా. కరెక్ట్. అంటే ఏంటంటే, ప్రకింటిలో ఒక మరణం ఏర్పడినప్పుడు నా ఇంటిలోనికి వస్తుందనేది మీరు అనుకోకూడదు. అర్థమవుతుంది. ఆయన ఇంటిలో ఏదో ఒక మరణం వచ్చింది, నా ఇంటిలోకి రాదు అనేటువంటి ఒక జీవితాన్ని జీవించాలి. అదే పాజిటివ్ థాట్. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ బయట సంభవిస్తాయి. దేవుని వెదికే వారికి ఎటువంటి మేలు కొదువ కాదు. నేను ఆరంభం నుండి అదే తిరిగి తిరిగి చెప్తున్నాను. లోకమే నీటితో నాశనమైనా ఒకే ఒక ఓడ సురక్షితంగా కాపాడబడటానికి నిలువబడుతుంది. సొదొమ గొమొర్రా నాశనమైనప్పటికీ ఒక కుటుంబం అందులో రక్షింపబడుతుంది. అవును. పూర్తి ఇశ్రాయేలు నాశనమైనప్పటికీ, త్రోయబడినప్పటికీ ఒక కూటము కాపాడబడుతుంది. అన్ని చోట్ల దేవుడు తనకంటూ ఒక కూటాన్ని ఏర్పరుచుకుంటూనే ఉన్నాడు. ఆ సమూహంలో మనం ఉండాలి, మన ప్రేక్షకులు కూడా ఉండాలి. అందుకే ఈ ప్రోగ్రామే ఉంది. మనమేం చెప్పదలిచాం? ఇన్ని జరిగేటప్పుడు మనం భయపెట్టడం అన్నది కాదు. ఇవన్నీ బయట జరగబోతుంది. దేవుని ప్రజలకు దేవుడు వ్యత్యాసాన్ని చూపిస్తాడు. దేవుని ప్రజలను కాపాడతాడు. వారిని దానికి మధ్యలో దేవుడు ఎలాగ పక్షులను పోషించి కాపాడుతున్నాడో నిదర్శనమైందొకటి. 2004 సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు చూడండి, మనుషులు చనిపోవడం కంటే మృగాలు చనిపోయింది తక్కువ. మనుషుల కంటే కూడా మనం మృగాలను తక్కువ అంచనా వేస్తాం. అయితే ఎవరు కాపాడారు? ఎలా కాపాడడం? కాపుదలకైన జ్ఞానం ఎలాగొచ్చింది? ఇదే మనం యోచించవలసిన అతి ముఖ్యమైన విషయం. దేవుడు ఎగిరే పక్షిని కాపాడుతున్నట్టుగా కాపాడుతున్నాడు. మనం విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను చూడగలము. చివరగా 2023 ప్రేక్షకులకు ఈ కార్యక్రమం 1 నిమిషంలో ముగించబోతోంది. ఏ థాట్లో మనం ముగించుదాం ఈ కార్యక్రమాన్ని? ఎందుకంటే మనం 2023 ముగించబోయే వరకు ఈ థాట్స్ మనం యోచించాలి. అందుకని ఈ ప్రశ్న వేస్తున్నాను. మీ చుట్టూ అన్నీ జరుగుతాయి, అన్ని విషయాలు జరుగుతాయి, అన్నీ మారి మారి జరుగుతాయి. దేనిని గూర్చియూ చింతింపక ఉండుడి. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక మీదట మనల్ని సురక్షితంగా కాపాడతాడు. నిజముగా వీ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఖచ్చితంగా ఉంటుంది. చాలా సంతోషం బ్రదర్ జగన్. వీ ఆల్సో విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ 2023 న్యూ ఇయర్. ఈ కార్యక్రమానికి